వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అని ఇండియాని పొగుడుతూనే ఇండియాలో మారుతున్న పరిణామంలో డెమోక్రసీ నిజంగానే పార్లమెంటరీ ఫామ్లో ఉందా లేదా ప్రెసిడెన్షియల్ ఫామ్కి కాస్త టిల్ట్ అవుతుందా అని ఆలోచన కలిగితే దానికి ప్రధానంగా 2 ఇండికేటర్స్ చూడొచ్చు. క్యాండిడేట్ కన్నా పార్టీని చూసి ఓటు వేయడం, దాంతోపాటు ప్రైవేట్ మెంబర్ బిల్స్ పాస్ అవ్వకపోవడం. ఈ రెండిటికి కామన్గా వచ్చే ఒక అవుట్కమ్ ఏమిటంటే ఇండిపెండెన్స్ తక్కువ గెలవడం. పార్టీలు తమ ప్రాబల్యాన్ని డామినేషన్ని పెంచుకున్నప్పుడు ఇండిపెండెన్స్ గెలిచే అవకాశాలు తగ్గిపోతాయి. మరి అవి కేవలం ప్రజలకు చూపిస్తున్న ఒక ఐడియాలజికల్ షిఫ్ట్ మాత్రమే అనొచ్చా లేదా లీగల్గా ఏమన్నా హర్డల్స్ ఉన్నాయా, మరి ఇండిపెండెన్స్కి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉందా అన్న క్వశ్చన్. అసలు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఇండిపెండెన్స్కి ఉందా? నామినేషన్ వేసిన వాళ్ళు గెలవాల్సిన అవసరం, దాంతోపాటు వాళ్ళు వినిపించే వాయిసెస్ పార్టీ క్యాండిడేట్స్ కన్నా వేరేగా ఎందుకు ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముందు పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో పార్టీలు అనేవి సెనెక్వోనన్ అంటే అత్యవసరం అన్నదాన్ని అక్నాలెడ్జ్ చేద్దాం. పార్టీలు పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో ఎందుకు అవసరం అన్న ఆలోచనతో మొదలు పెడితే, ఒక డెమోక్రసీలో గవర్నమెంట్ అనేది ఫామ్ అవ్వడానికి పార్లమెంటరీ ఫామ్ ఉన్నప్పుడు ఒక స్టెబిలిటీ కోసం కోలిషన్స్ ఫామ్ అయినా, ఇండిపెండెన్స్ 50% దాటే అవకాశాలు తక్కువగా ఉన్నాయి, సఖ్యత కుదిరి కన్సెన్సస్తో అన్న భావనతో పొలిటికల్ పార్టీస్ ఆవశ్యకతను గుర్తించవచ్చు. కానీ ఇండియాలో స్టార్టింగ్ నుంచి అంటే 1952లో జరిగిన ఎలక్షన్స్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న 2024 ఎలక్షన్స్ వరకు చాలా చేంజెస్ వచ్చాయి. తద్వారా మనీ పవర్ కావచ్చు, మజల్ పవర్ కావచ్చు, లీగల్గా ఉన్న ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో దాని ద్వారా జరిగిన మార్పు చేర్పులకు అనుగుణంగా నిజంగా అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయా అన్న ఒక చిన్న థాట్ని స్పార్కిల్ చేస్తూ, అసలు పార్టీలు లేకుండా ప్రపంచంలో ఏవైనా డెమోక్రసీస్ అంటే మొనార్కీల్లో పార్టీలు లేకుండా నడపడం అనేది సాధ్యమైనా, పార్టీలతో సంబంధం లేకుండా ప్రపంచంలో ఏమైనా దేశాలు ఉన్నాయా? అసలు పార్టీలెస్ పాలిటిక్స్ నడిచే ఇండిపెండెంట్లు మాత్రమే గెలిచి వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ని రిప్రజెంట్ చేసే సినారియోస్ ఎక్కడైనా కనిపించాయా అని ఒక్కసారి ఆలోచించినట్టయితే, బికాస్ మైక్రోనేషియా లాంటి దేశాల్లో చాలా చిన్న దేశమైన, దాంతోపాటు పలావ్, ఈ చిన్న దేశాల్లో పార్టీలు లేకుండా నడపడం అనేది సాధ్యమే. దాంతోపాటు కెనడా లాంటి పెద్ద దేశాల్లో కొన్ని ప్రావిన్సెస్లో, యూకేకి సోవెనిటీ ఉన్న ఫాక్ ఐలాండ్స్, వీటన్నిటిలో పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెన్స్ తమ పార్లమెంట్ని అంటే పార్లమెంట్ ఈక్వలెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనీ లెజిస్లేటివ్ బాడీని నడిపే ప్రయత్నం చేస్తున్నారు. మరి అక్కడ స్థిరమైన గవర్నమెంట్ ఉన్నప్పుడు మన దగ్గర పార్టీలు ఉంటేనే ఒక గవర్నమెంట్కి స్టెబిలిటీ ఉంటుంది అన్న నోషన్ ఎందుకు వచ్చింది అంటే, కంపారిటివ్గా మన దేశం చాలా పెద్దది, డైవర్స్ అయింది. సో కన్సెన్సస్ కుదరడానికి ఒక కోలిషన్ పార్టీస్తో సాధ్యమవుతుందని. కానీ ఆ ప్రాసెస్లో ఎప్పుడైతే మనం యాంటీ డిఫెక్షన్ లా తీసుకురొచ్చి పార్టీ విప్ కాన్సెప్ట్ తీసుకొచ్చామో, దాని పరిణామ క్రమంలో ఓవర్ ది ఇయర్స్ అంటే 1952లో జరిగిన ఎలక్షన్స్ నుంచి 2019 వరకు, అంటే 2024 ఎలక్షన్ రిజల్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి ఈ వ్యవధిలో చూసుకున్నట్లయితే ఇండిపెండెన్స్ షేర్
గణనీయంగా తగ్గింది. 1952లో 36 ఇండిపెండెన్స్ గెలిస్తే ప్రస్తుతం 2019లో కేవలం 4 గెలిచారు. మరి ఇంత తగ్గిపోవడానికి కారణం ఏంటి? మధ్యలో 1991లో అంటే యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎలక్షన్లో కేవలం ఒక్క ఇండిపెండెంట్ మాత్రమే గెలిచాడు. మరి నిజంగా ఏమన్నా ట్రబుల్స్ ఉన్నాయా, హర్డిల్స్ ఏమైనా క్రియేట్ అయ్యాయా ప్రాసెస్లో అని చూసుకున్నాం. అసలు పొలిటికల్ పార్టీస్కి లీగల్గా కావచ్చు, మానిటరీగా కావచ్చు, ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఓవర్ అన్ ఇండిపెండెంట్ అన్న ప్రాసెస్లో మొదట మానిటరీ అడ్వాంటేజెస్ చూద్దాం. అఫ్ కోర్స్ నాన్ మానిటరీ అడ్వాంటేజెస్కి వచ్చే ముందు మానిటరీ అడ్వాంటేజెస్లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఎక్స్పెండిచర్ లిమిట్ ఏదైతే ఉందో ప్రతి క్యాండిడేట్కి ఉన్నట్టుగానే వీళ్ళకు 70 లక్షల నుంచి 90 లక్షల వరకు ఎక్స్పెండిచర్ లిమిట్ పెట్టినప్పటికీ పొలిటికల్ పార్టీస్కి క్యాండిడేట్ ఎక్స్పెండిచర్తో పాటు స్టార్ క్యాంపెయినర్ ఎక్స్పెండిచర్ కావచ్చు, దాంతోపాటు స్టార్ క్యాంపెయినర్తో పాటు ఏదైతే అడ్వాంటేజ్ ఉందో ఒక 75 days పీరియడ్లో పార్టీకి లిమిట్ లేకుండా ఎక్స్పెండిచర్ చేయడానికి, దాని ద్వారా ఈ 90 lakhs వర్సెస్ క్రోర్స్ టుగెదర్ అంటే 100 crores కూడా ఖర్చు పెట్టిన కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి లీగల్గా. ఐఎమ్ స్పీకింగ్ లీగలీ, అంటే క్యాష్ అండ్ కైండ్ రూపంలో ఇంకా ఇన్ఫార్మల్గా చాలా ఎక్స్పెండిచర్ జరిగిండొచ్చు. ఈ రకంగా మొదటి హర్డల్ మానిటరీ ఫామ్లో ఒక ఇండిపెండెంట్కి డిసడ్వాంటేజ్గా మారుతుంది. దానితో పాటు FCRA లిమిట్స్ ఉన్నాయి కదా. అఫ్ కోర్స్ మళ్ళీ రిజిస్టర్డ్ పార్టీస్ అండ్ రికగ్నైజ్ పార్టీస్కి మధ్య తేడా ఉన్న ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టు స్క్వాష్ చేసినప్పటికీ స్టిల్ FCRA ద్వారా ఫారెన్ ఫండింగ్ పార్టీస్కి లిమిట్ లేకుండా ఇన్ఫినిట్ ఫండింగ్ విత్ అఫ్ కోర్స్ కంప్లైంట్స్ అయితే ఉంది, ఎవరిచ్చారు ఏంది అని పబ్లిష్ చేయాల్సిన కంప్లైంట్స్ ఉన్నప్పటికీ లిమిట్స్ అయితే లేవు, అప్పర్ లిమిట్ లేదు. బట్ FCRA లిమిట్ ఒక ఇండివిజువల్కి అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇండివిజువల్గానే ట్రీట్ చేస్తాం కాబట్టి 10 lakhs మాత్రమే ఉంది. సో ఈ 10 lakhs లిమిట్ అండ్ ఈ 70 to 90 lakhs లిమిట్ ఇది ఫండ్స్ ప్రొక్యూర్ చేయడానికి, ఇది ఖర్చు పెట్టడానికి. ఈ లిమిట్స్ పొలిటికల్ పార్టీస్కి లేకపోయేసరికి పొలిటికల్ పార్టీ ఖాతాలో పార్టీ తరఫు నుంచి అంటే బీఫామ్ పొందిన ఒక క్యాండిడేట్ ఎక్కువగా ఖర్చు పెట్టి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో ఇది ఫస్ట్ హర్డల్, మానిటరీ హర్డల్ అంటున్నాం కదా, అంటే 2 హర్డల్స్ చూసాం. దీంతో పాటు నాన్ మానిటరీ హర్డల్స్ చూస్తే నాన్ మానిటరీ హర్డల్స్లో మొదటి హర్డల్ నామినేషన్ వేసేటప్పుడు. I don't say this is hurdle, but at least a different rule for a party candidate and ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి. నామినేషన్లో ఇండిపెండెంట్కి 10 ప్రపోజర్స్ ఉండాలి, అదే పార్టీ క్యాండిడేట్కి కేవలం ఒక్కరుంటే సరిపోతుంది. సో 10 ప్రపోజర్స్ కావాలన్న కండిషన్ అనేది కొంత బర్డన్సమ్ అవ్వచ్చు, అయ్యే అవకాశం ఉంది. మరి దాంతోపాటు ఒకవేళ డిమైస్ అంటే ఆ క్యాండిడేట్ ఎలక్షన్లో నామినేషన్ వేసిన తర్వాత చనిపోతే, ఒకవేళ ఇండిపెండెంట్ చనిపోతే ఎలక్షన్ ఏమీ క్యాన్సిల్ అవ్వదు. కానీ అదే ఒకవేళ పార్టీ క్యాండిడేట్ చనిపోతే, ఒకవేళ ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయండి. 7 days లోపు పార్టీ నామినేట్ చేయగలిగితే, అంటే అంత టైం ఉంటే 7 days లోపు పార్టీ వేరే క్యాండిడేట్ని, ఎలక్షన్ యథావిధిగా కొనసాగుతుంది. ఒకవేళ 7 days కన్నా తక్కువ టైంలో
పార్టీ క్యాండిడేట్ చనిపోతే ఎలక్షన్ని క్యాన్సిల్ చేస్తారు. ఎలక్షన్ని రద్దు చేయడానికి పార్టీ క్యాండిడేట్ చనిపోవడానికి ఏ ప్రొవిజన్ అయితే ఇచ్చారో అది ఇండిపెండెంట్ చనిపోతే లేదు. సో వీటన్నిటిని చూసుకున్నట్లయితే ఒక ఫిలాసఫీ క్లియర్గా కనిపిస్తుంది మన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951-50 కంబైన్డ్గా చూస్తే. అసలు ఎలక్షన్స్ ఆబ్జెక్టివ్ ఏంటి? జస్ట్ టు ఫార్మ్ ఎ గవర్నమెంట్, గవర్నమెంట్ ఫామ్ చేయడం మాత్రమేనా? బికాస్ ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఉన్న ఈ డిఫరెంట్ ప్రొవిజన్స్కి కారణం అంటే బిల్ పెట్టే ముందు యాక్ట్కి కావాల్సిన ప్రొవిజన్స్లో ఇండిపెండెన్స్కి పెట్టే డిఫరెంట్ కండిషన్స్కి వాళ్ళు చెప్పిన లాజిక్ ఏంటి అంటే మష్రూమింగ్ అంటే కుప్పలు తెప్పలుగా ఒకేసారి నామినేషన్స్ రావడం ద్వారా ఎలక్షన్ ప్రాసెస్లో పెద్ద బ్యాలెట్లు తయారు చేయాల్సిన అవసరం పడడం కావచ్చు, దాంతోపాటు లెక్కించేటప్పుడు వచ్చే కంబసం కండిషన్ కావచ్చు అంటున్నారు. కానీ మష్రూమింగ్ ఇస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ కదా. మరి ఒకవేళ పొలిటికల్ పార్టీసే ఒక 100 పార్టీలు వచ్చాయి అనుకోండి, స్టిల్ దిస్ మష్రూమింగ్ కండిషన్ ఇస్ విజిబుల్. మరి ఈ మష్రూమింగ్ కండిషన్ విజిబుల్గా ఉన్నప్పుడు పార్టీస్కి వచ్చే ఎక్స్ట్రా లగ్జరీకి కారణం అగైన్ ఫార్మ్ ఎ గవర్నమెంట్ ఇస్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ ఎలక్షన్ అన్న వైపుగా టిల్ట్ అవ్వడం. బట్ ఇన్ రియాలిటీ మనకు కేవలం ఇది మాత్రమే ఉందా? మరి ఇండిపెండెంట్ వాయిసెస్ గవర్నమెంట్ ఫార్మేషన్ కన్నా ఎక్కువ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఎలక్షన్స్కి ప్రామినెన్స్ ఉంది అని తెలుసుకున్నప్పుడు ఇండిపెండెంట్ వాయిసెస్ అవసరం పడతాయి. అసలు ఎలక్షన్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ప్రొసీజరల్ డెమోక్రసీ అంటున్నాం, దాంట్లో ఎలక్షన్స్కి ఉన్న ప్రామినెన్స్ ఏందో చూసినట్లయితే ఎలక్షన్స్కి ఉన్న ప్రామినెన్స్ బియాండ్ జస్ట్ ఫార్మింగ్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళ పర్పస్ ఇస్ టు వాయిస్ ది పీపుల్. మరి ఈ వాయిసింగ్ ది పీపుల్లో పార్టీ క్యాండిడేట్స్కి ఉన్న లిమిటేషన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మొదట రెస్ట్రిక్షన్ విప్ కాన్సెప్ట్ ఆన్ ది ఫ్లోర్. యాంటీ డిఫెక్షన్ లా ద్వారా ఏదైతే విప్ జారీ చేస్తున్నారో తమ కాన్షియన్స్ అకార్డింగ్గా మాట్లాడకుండా వాళ్ళు పార్టీ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగానే ఓటింగ్ కావచ్చు, వినిపించే మాటలు కావచ్చు ఉంటుంది. మరి ఈ ప్రాసెస్లో భాగంగా ఒక ఇండిపెండెంట్కి విప్ లేదు కాబట్టి తను నిజంగా తన వాయిస్ని వినిపిస్తున్నాడా, లేదా తనను కూడా హార్స్ ట్రేడ్కి గురయ్యేలా ప్రలోభ పెడుతున్నారా అని చూసుకున్నట్లయితే ఇండిపెండెన్స్ కాస్తో కూస్తో తమ కాన్స్టిట్యున్సీ వాయిసెస్ని వినిపిస్తున్నారు. మరి అందుకు ఇండిపెండెన్స్కి అవసరం పడుతుంది. ఇండిపెండెన్స్ ఒకవేళ ఎక్కువ మంది ఉంటే మోర్ దెన్ జస్ట్ పార్టీ పాలిటిక్స్, గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసే అవకాశం ఉంది. సో ఈ హర్డల్స్ గురించి ఒక్కసారి అట్లీస్ట్ టు ప్రొవోక్ ఎ థాట్, ఈ మానిటరీ కావచ్చు, నాన్ మానిటరీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఒక థాట్ ప్రొవోక్ చేసి డిబేట్ని స్పార్కిల్ చేయాలని ఈరోజు ఈ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. సో మీకున్న డౌట్స్ని కామెంట్ రూపంలో తెలుపుతూ ఈరోజు మీకు ఈ కాంటెంట్ యూజ్ అయింది అనుకుంటున్నాను. దాంతోపాటు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.